ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయల నిధులను పంపిణీ చేయడం షురూ కావడం అయితే జరిగింది. ఇక నిన్నటి వరకు చాలామంది రైతన్నల ఖాతాలలో డబ్బులు పంపిణీ అయినట్టుగా చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో నిన్ననైతే ప్రకాశం జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ విడుదల చేసింది. ఇక నిన్న ఆ జిల్లా నుంచి ఎంతమంది రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయో కిందనైతే కామెంట్ చేసి అయితే చూడండి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం ఈ 7,000 రూపాయల నిధులు అనేది పంపిణీ అయ్యాయో మనం ఈ వీడియోలో అయితే అప్డేట్ అనేది తెలుసుకుందాము. సో దీంతో పాటుగా ఇటు అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల నిధులు ఎవరి బ్యాంక్ ఖాతాకైతే ఈకేవైసీ అప్డేట్స్ మరియు ఎన్పిసిఐ లింకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వెబ్లాంగ్లో మనకి నమోదై ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే నిన్నటి వరకు ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఈ అప్డేట్స్ అనేది చేయించుకునే వారు తప్పకుండానైతే ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఏడాదికి అంటే మనకి చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో 20,000 రూపాయల నిధులను జమ చేసే మన రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో, మొదటి విడతలో చూసుకున్నట్లయితే 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మనకి మూడో విడతలో 6,000 రూపాయలు, మొత్తం ఈ 20,000 రూపాయల నిధులను అయితే విడుదల చేస్తారు. ఇక మొదటి విడతలో కౌలు రైతులు, డీ పంట, అదేవిధంగా దేవాదాయ, అదేవిధంగా మనకి ఇనాం పట్టగలిగినటువంటి రైతులకు మాత్రం మొదటి విడతలో అంటే నిన్నటి నుంచి పంపిణీ అయిపోయే డబ్బులలో వారికి డబ్బులను అయితే విడుదల చేయలేదు. ఇక వారికి ఆ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు మనకి ఆ 20,000 రూపాయలు అనేది ఎలా జమ చేస్తారు అన్నది తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను, కోరుతున్నాను. కిందనే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని కూడా ప్రెస్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి కొన్ని పాయింట్లను ఈ వీడియోకి కేటాయించినట్లయితే మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన రెండు ప్రభుత్వాల ఇటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,400 కోట్ల రూపాయలు, ఇటు పీఎం కిసాన్ నిధి పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు దాదాపు 43 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 3,100 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది, అంటే కేటాయించడం అయితే జరిగింది. ఇక నిన్నటి వరకు దీంట్లో నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసి రైతుల ఖాతాలలో డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది మన ఏపీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక దీనిపైనే దాదాపు చాలామంది రైతన్నలు మనకి ఆధారపడైతే ఉండడం అయితే జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 7,000 రూపాయల నిధులు మొదటి విడత కింద మనకి పంపిణీ చేయడం అయితే జరిగింది నిన్నటి నుంచి. ఇక మొత్తం రైతన్నల ఖాతాలలో అన్ని జిల్లాలలో ఈ డబ్బులు పంపిణీ చేసేసరికి ఎంత సమయం అనేది పట్టచ్చు అని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక ఈ డబ్బులు ఆగస్టు నెల చివరి వారం వరకు పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. ఇటు పీఎం కిసాన్ నిధి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో పీఎం కిసాన్ నిధి కింద మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు కూడా ఈ నెల చివరి ఆఖరిలో వరకు, సెప్టెంబర్ నెల మొదటి వారం వరకు ఈ డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటామని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రం ఆగస్టు నెల చివరి వారం వరకు మనకి మొదటి విడత డబ్బులను పూర్తిగానైతే కేటాయించడానికి మేమైతే ప్రయత్నిస్తామని తెలపడం అయితే జరిగింది. ఎవరైతే కౌలు రైతులు వివిధ రకమైన వారి భూమి కాకుండా వేరే భూమి సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం రెండో విడతలో ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వెబ్లాంగ్లో నమోదయ్యి సిసిఆర్పి అంటే సర్టిఫికేట్ అనేది గుర్తింపు కార్డు ఉంటేనే మాత్రం వారికి రెండో విడతలో 20,000 రూపాయలు మొత్తం డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.